మనం ప్రీవియస్ క్లాస్లో వెన్ ది బిల్ ఎండార్స్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రెడిటర్ ఈజ్ డిజానర్డ్, అదేంటండి, బిల్లును తన రుణదాతకు ఎండార్ చేసినప్పుడు అనాదరణ పొందినప్పుడు దాని గురించి నేర్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇస్తున్నాను అందులోనే. అదేంటండి, మీకు తెలుసు కదా, అందులో ఎంట్రీస్ అయ్యి కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. On 25th April 2013 భగవాన్ sold goods for 13,000 rupees to Lashman and draw upon DREWUPON draw upon him a bill of exchange for 3 months for the same amount. 3 months for the same amount. Lashman accepted the bill and sent the same to Bhagavan. Bhagavan endorsed the bill. In favor of his creditor Raman. On the due date, the bill was dishonored. And Raman paid 90 rupees as noting charges. Pass the necessary journal entries. In the books of Bhagavan and Lashman. మన ప్రీవియస్ ప్రాబ్లంలో మొత్తం 3 పార్టీస్లోనూ ఎంట్రీస్ రాయడం జరిగిందండి. ఇప్పుడు ఇందులో భగవాన్ లక్ష్మణ్ బుక్స్లోనే రాయమని చెప్పడం జరుగుతుందండి. ముందర మనం ప్రాబ్లం ఇచ్చిన వెంటనే చదువుకుని ఎవరు హూ ఈజ్ డ్రావర్ అని తెలుసుకోవాలని చెప్పాను నేనండి. అంతలో ప్రాబ్లం మీరు చదువుకోండి. ఈ లోపల తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లం చెప్తాను. తెలుగు మీడియం వాళ్ళు అండి
ఏప్రిల్ 25 2013 తేదీన ఏప్రిల్ 25 2013 తేదీన భగవాన్ 13,000 రూపాయల విలువగల సరుకులను 13,000 రూపాయల విలువగల సరుకులను 13,000 రూపాయల విలువగల సరుకులను లక్ష్మణ్కి అమ్మి కామా అదే మొత్తానికి అతనిపై 3 నెలల బిల్లును రాసినాడు. 3 నెలల బిల్లును వ్రాసినాడు. లక్ష్మణ్ ఆ బిల్లును అంగీకరించి భగవాన్కు పంపించినాడు. భగవాన్ ఆ బిల్లును వెంటనే తన రుణదాత రామన్కు ఎండార్ చేసినాడు. గడువు తేదీన బిల్లు అనాదరించబడింది. రామన్ 90 రూపాయల ధృవీకరణ ఖర్చుల క్రింద చెల్లించినాడు. 90 రూపాయల ధృవీకరణ ఖర్చుల కింద చెల్లించినాడు. అవసరమైన చిట్టాపొద్దులను భగవాన్ లక్ష్మణ్ పుస్తకాల్లో వ్రాయండి. అదేంటండి, ఏప్రిల్ 25 2013 తేదీన భగవాన్ అనేవాడు 13,000 రూపాయలు విలువగల సరుకులు లక్ష్మణ్కి అమ్మాడండి. ఎవరమ్మారు? భగవాన్ అమ్మాడు. అంటే బిల్లు కర్త ఎవరు? భగవాన్. బిల్లు స్వీకర్త ఎవరు? లక్ష్మణ్. 3 నెలల బిల్లు రాశాడండి. లక్ష్మణ్ ఆ బిల్లును అంగీకరించి భగవాన్కి తిరిగి పంపించడం జరిగింది. భగవాన్ ఆ బిల్లును వెంటనే తన రుణదాత అయిన రామన్నకు ఎండార్ చేయడం జరిగిందండి. గడువు తేదీన బిల్లు అనాదరించబడింది. రామన్ ఏమో 90 రూపాయల ధృవీకరణ ఖర్చుల కింద చెల్లించడం జరిగిందండి. అవసరమైన చిట్టపొద్దులను భగవాన్ లక్ష్మణ్ పుస్తకాల్లో వ్రాయమని చెప్పడం జరిగింది. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రామన్ డ్రాగర్. రామన్ బిల్లుకర్త పుస్తకాల్లో చిట్టాపొద్దులు.
భగవానా జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ లక్ష్మణ్ అంటే డ్రావి, లక్ష్మణ్ బిల్లుగర్త పుస్తకాల్లో చిట్టాబొద్దులు. ఏమంటే బెంచికి ఇద్దరే కూర్చోవాలండి, ముగ్గురు కాదండి. చెప్తున్నా అర్థం చేసుకోకపోతే ఇంకెన్నిసార్లు చెప్తామండి. భగవాన్ అనేవాడు లక్ష్మణ్కి సేల్ చేయడం జరిగిందండి. అంటే సేల్ చేసిందని రాయాలండి. సోల్డ్ గుడ్స్ ఆన్ ది క్రేట్. 2013 ఏప్రిల్ 25 అండి. డ్రావి అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్. డ్రావి అంటే లక్ష్మణ్ కనుక లక్ష్మణ్ అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్. లక్ష్మణ్ అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్ 13,000. బీయింగ్ ది సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. బీయింగ్ ది సోల్డ్ గుడ్స్ ఆన్ క్రెడిట్. తర్వాత భగవాన్ ఏమో సేల్ చేయడం జరిగింది, లక్ష్మణ్ ఏమో ఏం చేశాడు పర్చేజ్ చేయడం జరిగిందండి. పర్చేజ్ చేసిందని రాసుకుంటాడు. 2013 ఏప్రిల్ 25. పర్చేజ్ అకౌంట్ డేటార్ to Bhagavan account. Being goods purchased on credit. ఏమండి తర్వాత ఏం చేశాడు భగవాన్ లక్ష్మణ్ మీద బిల్లు రాయడం జరిగింది. బిల్ ఈజ్ డ్రాన్ ఆన్ లక్ష్మణ్. అర్థమైందండి. అప్పుడు లక్ష్మణ్ ఆ బిల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ భగవాన్కి రిటర్న్ చేయడం జరిగింది. అంటే బిల్లు రిసీవ్ అవుతుందండి 25 అండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు లక్ష్మణ్ అకౌంట్. లక్ష్మణ్ అకౌంట్ being the bill drawn for
3 months. 3 months అండి. తర్వాత ఈడేం చేశాడు, బిల్ యాక్సెప్ట్ చేశాడు. బిల్ యాక్సెప్ట్ చేస్తే తెలుసు మీకు, డ్రావర్ అకౌంట్ డెట్, బిల్స్ పేబుల్ అకౌంట్. డ్రావర్ అంటే ఇక్కడ భగవాన్, భగవాన్ అకౌంట్ డెటార్. భగవాన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్. being the bill accepted for 2 months. ఏమండి, నెక్స్ట్ భగవాన్ ఎండార్స్డ్ ది బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రియేటర్ రామన్. రామన్కి బిల్ని ఎండార్ చేయడం జరిగిందంటే అండి. అంటే మనం అప్పుడు ఎంట్రీ ఏంటి, ఎన్ఆర్సీ అకౌంట్ డెట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అండి. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏంటంటే పర్చేజ్ చేయడం ఇచ్చాడు ఎన్ఆర్సీ దగ్గర, ఇందులో ఇంకా పర్చేజ్ చేసినట్టు ఇవ్వలేదండి, పర్చేజ్ చేసినట్టు ఇవ్వలేదు. అర్థమైందండి, ఇందులో ఓన్లీ ఎండార్ చేయడం ఉంటే ఇచ్చాడండి. అంటే ఎన్ఆర్సీ అకౌంట్ డెట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎన్ఆర్సీ అంటే ఎవరు, రామన్. అంతే రామన్ అకౌంట్ డెటార్ త్రీ మంత్సే కదా, ఇక 2 months అని రాసామా. రామన్ అకౌంట్ డెటార్, రామన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. being the bill endorsed to రామన్. బిల్లును రామన్కి ఎండార్ చేసినందున. అర్థమైందండి. ఇప్పుడు వీడు బిల్లుని ఎండార్ చేసాడండి, అంచేది ఎండార్ చేస్తుందని రాశాడండి. వీడేం రాస్తాడు, వీడి సంబంధం లేదేమండి, ఏమీ రాయవలసిన అవసరం లేదు. ఎందువల్ల వీడు బిల్లు యాక్సెప్ట్ చేశాడు అంతే. తర్వాత డ్యూ డేట్ ఏమైందో చూసుకుంటాడు. వీడు బిల్లు ఎండార్ చేయడం జరిగిందండి, ఎవరో డ్రైవర్. అంచేత నో ఎంట్రీ, ఇక్కడ చిట్టపొద్దు ఉండదు, నో ఎంట్రీ, చిట్టపొద్దు ఉండదు. అదేంటండి. నెక్స్ట్ డ్యూ డేట్ బిల్ ఏమైంది, డిసానర్డ్ అయిందండి. ఏమైంది అంటే అనాదరణ చెందింది అన్నాడు. అనాదరణ చెందితే ఆల్ కేసెస్, అన్ని సందర్భాలలో కూడా డ్రైవ్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు 3 months అండి, April 25th. డ్యూ డేట్ ఎంత అవుతుందండి, మే, జూన్, జూలై, 3 days యాడ్ చేయాలి. అంటే 28th 2013 జూలై 28th. డ్రైవెంట్ ఎవరు, లక్ష్మణ్.
లక్ష్మణ్ అకౌంట్ డెటార్ టు ఎన్ఆర్సి అకౌంట్. ఎన్ఆర్సి అంటే ఎవరు? రామన్. ఏమండి, లక్ష్మణ్ అకౌంట్ డెట్, రామన్ అకౌంట్. బిల్ ఏం చేశారు? ఎన్ఆర్ చేశారు. ఎన్ఆర్ డిజైన్ అయింది కదా, డిజైన్ అయితే నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగిందండి. ఏం జరిగింది? నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది. అందుచేత అప్పుడు బిల్ అమౌంట్కి నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేసి చూపించాలని చెప్పాను నేను. బిల్ అమౌంట్ ఎంత? 13,000. నోటింగ్ ఛార్జెస్ ఎంత? 90 రూపీస్. అంటే 13,000. being the bill dishonored, being the bill dishonored and paid noting charges and paid noting charges రామన్. తర్వాత ఇప్పుడు డ్రావీ బుక్లోనండి ఎప్పుడైనా సరే డిజాయిన్ అయితే బిల్స్ పేబుల్ అకౌంట్ అటెడ్ డ్రావర్ అకౌంట్. ఈ నోటింగ్ ఛార్జెస్ ఉన్నాయి కనుక బిల్స్ పేబుల్ అకౌంట్ ఎటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ ఎటార్ టు డ్రావర్ అకౌంట్. 2013 July 28th bills payable account debtor, noting charges account debtor. బిల్స్ పేబుల్ అకౌంట్ అంటే 13,000, ఇదేమో 90 రూపీస్ నోటింగ్ చార్జెస్ టు డ్రావర్ అకౌంట్ అంటే భగవాన్ అకౌంట్. $13,090 అండి. 13,090 బీయింగ్ ది bill dishonored and noting charges credited to భగవాన్. అదేంటండి ఇది. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు వినండి. ఫస్ట్ అండి, ఏప్రిల్ 25, 2013 తేదీన భగవాన్ను 13,000 రూపాయల సరుకును లక్ష్మణ్కి అమ్మడం జరిగింది అన్నాడు. అంటే భగవాన్ బిల్లు కర్త, పుస్తకాల్లో చిట్టాబద్దులు. తర్వాత లక్ష్మణ్ బిల్లు స్వీకర్త, పుస్తకాల్లో చిట్టాబద్దులు అని హెడ్డింగ్ పెట్టాలండి. ఫస్ట్ అరువుకు అమ్మడం జరిగింది అంచేది అమ్మిందని రాసుకుంటాడు. 2013 ఏప్రిల్ 25 బిల్లు స్వీకర్త ఖాతా రేటు అమ్మకాల ఖాతా కనుక బిల్లు స్వీకర్త అంటే లక్ష్మణ్. అంచేత లక్ష్మణ్ ఖాతా డేటార్ టు అమ్మకాల ఖాతా. అరువుకు సరుకు అమ్మినందున తర్వాత లక్ష్మణ్ ఏం చేశాడు? భగవాన్ దగ్గర కొనుగోలు చేయడం జరిగిందండి. అంతే కదా, భగవాన్ లక్ష్మణ్కి అమ్మాడంటే లక్ష్మణ్ ఏం చేసినట్టు? కొనుగోలు చేయడం జరిగింది. అంటే 2013 ఏప్రిల్ 25
కొనుగోలు ఖాతా డేట్ బిల్లుకర్త ఖాతా, బిల్లుకర్త అంటే భగవాన్ కనుక కొనుగోలు ఖాతా డేట్ భగవాన్ ఖాతా అని చెప్పి 13,000 వేయాలి. అరువుకు సరుకు కొన్నందున. తర్వాత భగవాన్ ఏం చేశాడు, లక్ష్మణ్ మీద 3 నెలల గడువు గల బిల్లును రాయడం జరిగింది. లక్ష్మణ్ దాన్ని అంగీకరించి తిరిగి భగవాన్కి పంపించడం జరిగింది. భగవాన్ రాశాడు కనుక బిల్లు రాసిందని రాసుకోవాలి. 2013 ఏప్రిల్ 25 వసూలు బిల్లు ఖాతా డేట్ లక్ష్మణ్ ఖాతా, వసూలు బిల్లు ఖాతా డేట్ లక్ష్మణ్ ఖాతా. 3 నెలల బిల్లును రాసినందున, 3 నెలల బిల్లును రాసినందున లేదా లక్ష్మణ్ పేరు రాసినందున. తర్వాత ఈ రాష్ట్ర బిల్లుని అంగీకరించడం జరిగింది, అంచేత ఇది చెల్లింపు బిల్లు అవుతుందండి. అంచేత 2013 ఏప్రిల్ 25 భగవాన్ ఖాతా డేటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా, భగవాన్ ఖాతా డేటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా అని చెప్పి 13,000 వేయాలి. 3 నెలల బిల్లును అంగీకరించి లేదా భగవాన్ రాసిన 3 నెలల బిల్లును అంగీకరించినందున. తర్వాత ఏం చేశాడు, వీడి దగ్గర ఉంది, ఎవరి దగ్గర ఉంది బిల్లు, భగవాన్ దగ్గర ఉంది. అప్పుడు తర్వాత తన దగ్గర ఉన్న బిల్లుని తన రుణదాత అయిన రామన్నకి ఎండార్ చేయడం జరిగింది అని ఇవ్వడం జరిగింది. ఎండార్ చేశాడు. ఎండార్ చేసినప్పుడు ఎండార్సీ ఖాతా డేట్ వసూలు బిల్లు ఖాతా, అంతే కదా. 2013 ఏప్రిల్ 25 ఎండార్సీ అంటే అక్కడ రామన్ కనుక రామన్ ఖాతా డేట్ వసూలు బిల్లు ఖాతా, రామన్ ఖాతా డేట్ వసూలు బిల్లు ఖాతా. బిల్లును రామన్కి ఎండార్ చేసినందున బిల్లును రామన్కి ఎండార్ చేశాడు. బిల్లు వీడి దగ్గర ఉంది, 3 నెలల తర్వాత కానీ వీడికి రాదండి, ఎవరికి, భగవాన్కి. అంచేత ఈ లోపల బిల్లు వీడి 3 నెలల తర్వాత కానీ చెల్లించడు. ఎవరు, లక్ష్మణ్. అంచేత ఏం చెప్పి బిల్లు ఎండార్ చేయడం జరిగింది. ఎండార్సీ ఖాతా డేట్ వసూలు బిల్లు ఖాతా, రామన్ ఖాతా డేట్ వసూలు బిల్లు ఖాతా. బిల్లుని ఎండార్ చేసినందున ఇక్కడ వీడు ఎండార్ చేశాడు. అంచేత వీడికి ఏమి సంబంధం లేదండి, ఈ డ్యూ డేట్ వరకు సంబంధం లేదు. నో ఎంట్రీ, చిట్టాపొద్దు ఉండదు, చిట్టాపొద్దు ఉండదు. తర్వాత ఏంటి, బిల్లును ఎండార్ చేసిన తర్వాత అనాదరణ పొందింది అంటే బిల్లు మొత్తం చెల్లించలేదు. అప్పుడు ధృవీకరణ ఖర్చులు చెల్లించబడి అంట, ధృవీకరణ ఖర్చులు చెల్లించారంటండి. అనాదరణ పొందితే ఎండార్ చేసిన బిల్లు అనాదరణ పొందితే ఎండార్సీ ఖాతా డేట్ అటు ఎండార్సీ ఖాతా డేట్ అనాదరణ పొందింది కదా, బిల్లు స్వీకర్త ఖాతా డేట్, బిల్లు స్వీకర్త ఖాతా డేట్ అటు ఎండార్సీ ఖాతా. బిల్లు స్వీకర్త అంటే ఎవరు, లక్ష్మణ్. లక్ష్మణ్ ఖాతా డేట్ రామన్ ఖాతా, లక్ష్మణ్ ఖాతా డేట్ రామన్ ఖాతా. గడువు తేదీని బిల్లు అనాదరణ చెందగా రామన్ను 90 రూపాయలు ధృవీకరణ ఖర్చులు చెల్లించినందున. ఇందులో అండి 2013 జూలై 28 అంతే కదా. 3 నెలల బిల్లు అంటే ఏప్రిల్ 25 రాశారు, 3 నెలలు మే జూన్ జూలై, ప్రతి బిల్లుకి 3 రోజులు కలపాలండి. జూలై 28 గడువు తేదీ. అనాథ పొందినప్పుడు చెల్లింపు బిల్లు ఖాతా డేటార్, ధృవీకరణ ఖర్చులు ఖాతా డేటార్ టు భగవాన్ ఖాతా. గడువు తేదీని బిల్లు అనాదరణ చేసినందున ధృవీకరణ ఖర్చులను భగవాన్ ఖాతా క్రియేట్ చేసినందున. ఇదండి ఇందులో ఎండార్ చేసినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ బిల్లుని వసూలు నిమిత్తం బ్యాంకుకు పంపించడం అండి. When the bill sent to when the bill sent to when the bill sent to bank for collection is dishonored. వసూలు నిమిత్తం బిల్లును బ్యాంకుకు పంపగా అనాదరణ పొందినప్పుడు వసూలు బిల్లును
వసూలు నిమిత్తం బిల్లుని బ్యాంకు పంపగా అనాదరణ పొందినప్పుడు. ఏమండి, బిల్లుని వసూలు నిమిత్తం బ్యాంకు పంపుతారండి. మీకు ఆల్రెడీ ఆదరణలో చెప్పడం జరిగిందండి. ఎంచేత బ్యాంకు వసూలు పంపుతారండి? పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ సరుకు అరువుకు అమ్మడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక బిల్లు గడువు తేదీ ఏర్పడుతుంది. ఆ గడువు తేదీ గుర్తెట్టుకుని గడువు తేదీని వసూలు చేసుకోవాలి. అందుచేత ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు బ్యాంకుని వసూలు చేయమని చెప్పి బ్యాంకుకి పంపించడం జరుగుతుంది. అదేంటండి, బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వసూలు చేసి వీళ్ళ ఖాతాకి అమౌంట్ వేయడం జరుగుతుందండి. ఎవరి ఖాతాకి? బిల్లు ఖాతాకి. అదేందా? అప్పుడు ఏంటి అని చూద్దాం. మీకు ఫస్ట్ అరువుకు సరుకు అమ్మినప్పుడు సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఏంటి? జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రావర్, బిల్లు కర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు. అలాగే జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రావి, జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రావి, బిల్లు స్వీకర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు. ఫస్ట్ అరువుకి సరుకు అమ్మినప్పుడు అదేందా? గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్, డ్రావి అకౌంట్ టు సేల్స్ అకౌంట్, డ్రావి అకౌంట్ టు సేల్స్ అకౌంట్. వీడేం రాసుకుంటాడు? డ్రావి పర్చేజ్ అకౌంట్ టు డ్రావర్ అకౌంట్. తర్వాత బిల్లు రాసినప్పుడు వెన్ ది బిల్ ఈజ్ డ్రాన్, బిల్లు రాసినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు డ్రావి అకౌంట్, అంటే వసూలు బిల్లు ఖాతా టు బిల్లు స్వీకర్త ఖాతా. వాడేం రాస్తాడు? డ్రావర్ అకౌంట్ టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని రాస్తాడు. అప్పుడు బిల్లుని మనకి కలెక్షన్ నిమిత్తం బ్యాంకుకి పంపించండి. అప్పుడు ఏంటి ఎంట్రీ చెప్పాను నేను, బిల్లుని కలెక్షన్కి బ్యాంకుకి పంపితే ఏంటి? బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బిల్లు వసూలు కోసం బ్యాంక్ ఖాతా టు వసూలు బిల్లు ఖాతా. అదేనా? అది చెప్పామండి, అది రాయాలి. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బిల్లు వసూలు కోసం బ్యాంక్ ఖాతా టు వసూలు బిల్లు ఖాతా. తర్వాత డ్యూ డేట్ని, బిల్లు హానర్ అయింది. డ్రావి బుక్లో ఏం రాయండి, బిల్లు వసూలు ముందు వీళ్ళు బ్యాంకు పంపించారు. డ్రావి పుస్తకాల్లో బిల్లు స్వీకరణ పుస్తకాలు ఏ పొద్దు రాయాల్సిన అవసరం లేదు. డ్యూ డేట్ని బిల్లు హానర్ అయింది అనుకోండి, అప్పుడు ఏం రాసేవాళ్ళం? బ్యాంక్ అకౌంట్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్, బ్యాంక్ ఖాతా టు బిల్లు వసూలు కోసం బ్యాంక్ ఖాతా, బిల్లు వసూలు కోసం బ్యాంక్ ఖాతా. ఇందులో ఎప్పుడైనా సరే ఆన్ అయితే ఒకటి రాసేవాళ్ళం, బిల్స్ పేబుల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్, బిల్స్ పేబుల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్, అది రాసేవాళ్ళం ఎంట్రీ. అవునా కదా? ఇప్పుడు ఏంటి? డిసానర్ అయింది. డిసానర్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి ఎంట్రీ చెప్పాను మీకు. ఏం చెప్పాను నేను? డ్రావి అకౌంట్ ఎటార్, డ్రావి అకౌంట్ ఎటార్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్, అది రాయాలని చెప్పాను. ఒకవేళ నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది అనుకోండి, డ్రావి అకౌంట్ ఎటార్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. అదండి. ఇప్పుడు డ్రావి బుక్లో బిల్లు స్వీకర్త పుస్తకాల్లో బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రైవర్స్ అకౌంట్. అదేంటండి? డిసానర్డ్ అయినప్పుడు ఇదండి ఎంట్రీస్. ప్రాబ్లం ఎక్కించుకోండి. ప్రాబ్లం ఎక్కించుకోండి, హెడ్డింగ్ అది ఎక్కించుకోవాలండి. వెన్ ది బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఈజ్ డిసానర్డ్ ఆన్ 1st June 2014, on 1st June 2014, on 1st June 2014, Jaya sold goods to Jaya sold goods to Surya for 8,000 rupees on credit
and draw a bill on Surya for the above amount payable after 3 months. After 3 months, immediately after its acceptance, Jaya sent the bill to her bank for collection. On the due date, the bill was dishonored. And the noting charges amounted to 70 rupees. 70 rupees. Pass the necessary journal entries. In the books of Jaya and Surya. అదండి. మీరు తెలుగు మీడియం వాళ్ళు రామ్లింగ్ 4 వేసుకుంటారు. 4th మోడల్ అనమాట అండి. వసూలు కోసం బ్యాంకుకు పంపిన బిల్లు అనాదరణ పొందినప్పుడు జూన్ 1, 2014 తేదీన జయ 8,000 రూపాయల సరుకులను సూర్యకు అరువుపై అమ్మి సూర్యపై ఆ మొత్తానికి 3 నెలల బిల్లును రాసెను. 3 నెలల బిల్లును రాసెను. సూర్య నుంచి అంగీకారం పొందిన వెంటనే జయ ఆ బిల్లును తన బ్యాంకుకు వసూలు కోసం పంపాను. గడువు తేదీన బిల్లు అనాదరించబడింది. బ్యాంకు 70 రూపాయలు
ధృవీకరణ ఖర్చుల క్రింద చెల్లించినది లేదని అవసరమైన చిట్టాబద్దులను జయకామ సూర్య పుస్తకాలలో వ్రాయండి. అవసరమైన చిట్టాబద్దులను జయకామ సూర్య పుస్తకాలలో వ్రాయండి. మీకు ఇదండి ప్రాబ్లం. మనం హానడ్ బిల్ని బ్యాంక్ కలెక్షన్ పంపించినప్పుడు హానడ్ అయినప్పుడు ఫస్ట్ 3 ఎంట్రీస్ మామూలే అండి. సేల్ చేసిన దాన్ని రాస్తారు, బిల్లు రాసిన దాన్ని రాస్తారు, తర్వాత బిల్లుని బ్యాంకు వసూలు కోసం పంపినప్పుడు రాస్తారు. ఈ 3 ఎంట్రీస్ మామూలే అండి. అలాగే డ్రావీ బుక్లను బిల్లు స్వీకృత పుస్తకాల్లో పర్చేజ్ చేసిన కొనుగోలు చేసిన దాన్ని రాస్తారు, బిల్లు యాక్సెప్ట్ చేసిన దాన్ని రాస్తారు. అర్థమైందండి. మొత్తం ఇవన్నీ మామూలు అండి. ఈ వరకు మనం ఏం చేసాం అన్ని మామూలు అంతే అండి. హానడ్ అయితే ఏం రాసాం మనం? బ్యాంక్ అకౌంట్ డేట్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అని రాసాం మనం. అదేనా? బ్యాంక్ ఖాతా డేట్, వసూలు కోసం పంపిన బిల్లు ఖాతా, లేకపోతే వసూలు నిమిత్తం బ్యాంక్ ఖాతా అని రాసాం మనం. హానడ్ అయితేనే. ఇప్పుడు డిసానర్డ్ అయింది. డిసానర్డ్ అయితే ఏం చెప్తాం? డ్రావీ అకౌంట్ డేట్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అని రాస్తాం. డ్రావీ అకౌంట్ డేట్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ రాస్తాం. అక్కడ నోటింగ్ చార్జెస్ బ్యాంక్ పే చేసింది కనుక టు బ్యాంక్ అకౌంట్. ఇందులో ధృవీకరణ ఉన్నాయి కనుక అందులో సేమ్ మామూలు అందులో బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్, క్యాష్ అకౌంట్ అని రాసాం హానడ్ అయినప్పుడు. డిసానర్డ్ అయితే బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్, డ్రావీ అకౌంట్ అంటే చెల్లింపులు ఖాతా డేట్, బిల్ ఖాతా అని రాస్తాం. నోటింగ్ చార్జెస్ ఉన్నాయి కనుక బిల్స్ పేబుల్ అకౌంట్ డేటార్, నోటింగ్ చార్జెస్ అకౌంట్ డేటార్ టు డ్రావీ అకౌంట్, చెల్లింపులు ఖాతా డేటార్, ధృవీకరణ ఖర్చుల ఖాతా డేటార్ టు బిల్ ఖాతా. అంతే అండి, ఇంకేమీ లేవు. ఈ విధంగా చెయ్యాలి. ఇప్పుడు ఇందులో డ్రావర్ ఎవరు? జయ. జర్నల్ ఎంట్రీస్ in the books of Jaya. డ్రావర్. జయ బిల్లుగత పుస్తకాల్లో చిట్టాబద్దులు. Journal entries in the books of Surya. డ్రావి. సూర్య బిల్లు స్వీకర్త పుస్తకాల్లో చిట్టాబద్దులు అని హెడ్డింగ్ పెట్టాలండి. ఫస్ట్ సేల్ చేసాడు, సేల్ చేసిందని రాయాలి. డ్రావీ అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్ కదా, అంటే సూర్య అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్, సూర్య ఖాతా డేట్ అమ్మకాల ఖాతా, అది రాయల్ పోస్ట్. 2014 June 1st. సూర్య అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ₹8,000. Being the goods
being the goods sold on credit. తర్వాత వీడు పర్చేజ్ చేసాడు, పర్చేజ్ చేసిందని రాస్తాడండి. చెప్పేటప్పుడు వినాలని చెప్పాను నేను, రాయటం అలాంటివి చేయకూడదు. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు జే అకౌంట్. కొనుగోలు ఖాతా డేట్ జయ ఖాతా. బీయింగ్ the goods purchased on credit. Being the goods purchased on credit. తర్వాత బిల్లు రాయడం జరిగిందండి. ఎవరు జయ సూర్య మీద బిల్లు రాయడం జరిగింది. సూర్య ఏం చేశాడు, ఆ బిల్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, అంటే బిల్ రిసీవ్ అవుతుంది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు సూర్య అకౌంట్. being the bill drawn for 3 months. తర్వాత బిల్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. అంచేత జయ అకౌంట్ డెటార్ బిల్స్ పేయబుల్ అకౌంట్ being the bill accepted for 3 months. తర్వాత బిల్లుని బ్యాంక్కి కలెక్షన్ పంపడం జరిగిందండి. బిల్లుని వసూలు కోసం బ్యాంక్ పంపడం జరిగింది. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. వసూలు కోసం పంపిన బిల్లు ఖాతా డేట్ వసూలు బిల్లు ఖాతా, లేదా బిల్లు వసూలు కోసం బ్యాంక్ ఖాతా డేట్ వసూలు బిల్లు ఖాతా, ఆ విధంగానే రాయొచ్చు. బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. being the bill sent to bank for
కలెక్షన్ బీయింగ్ ది బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఇక్కడ బిల్ వసూలు నిమిత్తం రాసినగా రాసుకున్నాడు. ఇక్కడ దీనికి నో ఎంట్రీ. నో ఎంట్రీ చిట్టబద్దు ఉండదు. తర్వాత డ్యూ డేట్ని బిల్లు డిసానర్డ్ అయింది. డిసానర్డ్ అయితే చెప్పాను మీకు డ్రైవ్ అకౌంట్ డేట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. అదేనా బిల్లు స్వీకర్త ఖాతా డేట్ వసూలు కోసం పంపిన బిల్లు ఖాతా. ఇప్పుడు ధృవీకరణ ఖర్చులు చెల్లించడం జరిగింది కనుక బిల్లు స్వీకర్త ఖాతా డేట్ ఆర్ వసూలు కోసం పంపిన బిల్లు ఖాతా డేట్ టు బ్యాంక్ ఖాతా. బ్యాంక్ చెల్లించింది కనుక అంటే డ్యూ డేట్ ఎంత అవుతుంది? September 4. Surya account debtor to bill sent for collection account to bank account నోటింగ్ చార్జెస్ 70 కనుక 8070. బీయింగ్ ది bill dishonored and noting charges debited to Surya account. ఇదండి ఈసారి డ్రైవ్ బుక్లో ఇది కూడా 2014 September 4. బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెటార్ టు జయ అకౌంట్ 8070 being the bill dishonored and noting charges credited to Jaya account. ఏమండి ఇదండి బిల్లు బ్యాంక్కి కలెక్షన్ నిమిత్తం పంపితే బ్యాంక్కి డిసానర్డ్ అయినప్పుడు